నమస్తే. అవధాని ఛానల్ స్వాగతం. మార్చి 1వ తేదీన అంటే రేపు భారత రాష్ట్ర సమితి నాయకత్వం కేటీ రామారావు నాయకత్వంలో మేడిగడ్డ సందర్శించారు. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బృందం సిపిఐ ఎంఐఎం శాసనసభ్యులతో కలిపి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో చూపించారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని వాళ్ళ కళ్ళకు కట్టినట్టు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళడం ద్వారా భారత రాష్ట్ర సమితి అక్కడ ఏం జరిగిందో చెప్పబోతోందా, లేదా ఇది పెద్ద విషయం కాదు అని చెప్పబోతోందా, ఏమిటో తెలియదు మనకు విషయం. బట్ దే ఆర్ ఆర్గనైజింగ్ ఎ డేట్ టుమారో. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో తలకాయ లాంటి మేడిగడ్డకి దాని సృష్టికర్త, డిజైనరు అన్నీ అని చెప్పుకున్న చంద్రశేఖరరావు వెళ్ళటం లేదు. కారణం మనకు తెలియదు. బట్ చంద్రశేఖరరావు రావట్లేదు అనేది రామారావు గారు ప్రకటించారు. ఈ పర్యటన ప్రకటిస్తూ ఆయన అన్నది ఏమిటంటే, కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తే తీసుకెళ్తాము అని. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పర్యటన ఏర్పాటు చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కనుక అడిగితే మేము టైం మార్చుకుంటామని వాళ్ళు చెప్పే కూడా వీళ్ళు చెప్పలేదు వస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళరు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. అయితే కొత్తగా దీనివల్ల నిర్వాసితులైన కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్స్ కట్టడం ద్వారా నిర్వాసితులైన మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు అక్కడికి వెళ్ళాలని రెడీ అవుతుంది. అయ్యా మీరు తీసుకెళ్ళండి, మేము వస్తాం, దానివల్ల ఏం జరిగిందో మేము చెప్తాం, దానివల్ల జరిగిన నష్టాలను వివరిస్తామని వాళ్ళు చెప్పినారు. వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్తారు. రైట్. వాళ్ళు తీసుకెళ్ళకపోగా ఇప్పుడు వీళ్ళు ఏమిటి, నిర్వాసితులంతా తమంతట తాముగా వాళ్ళు తీసుకెళ్తే సరే, వాళ్ళు తీసుకెళ్ళకపోతే మేము వెళదాము అని రెడీ అవుతున్నారు. అంటే షూర్ ఇట్స్ ఏ కౌంటర్ షో. అంటే బీఆర్ఎస్ చేసిన దానికి ఇట్స్ ఏ కౌంటర్ షో. సరే, ఈ కౌంటర్ షో వెనకాల రేపు పొద్దుట సహజంగానే ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఎగదోసారు, అందుకని వీళ్ళు వస్తున్నారు అంటారు. కానీ బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఇట్, దే ఆర్ ది సఫరర్స్ who lost everything, their house, their farms, their villages, everything, who lost. So they want to say what the end result of Kaleshwaram as of now. Maybe రేపొద్దున ఏమిటి ఎలాగా అనేది అది తర్వాత విషయం, కానీ యాజ్ ఆఫ్ నౌ దే వాంట్ టు షో ఎస్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని చెప్పి వీళ్ళు చెప్తామని రెడీ అవుతున్నారు. బట్ చూద్దాం, రేపు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే కారణంగా వీళ్ళని నిర్వహిస్తుందా, లేదా వాళ్ళని ఎలా చేస్తుంటే వీళ్ళని కూడా ఎలా చూస్తుందా, వాళ్ళొక టైం వీళ్ళొక టైం ఇస్తుందా, ఏం చేస్తుందో తెలియదు. బట్ భూ నిర్వాసితులు కూడా మేడిగడ్డకి వెళ్ళి ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రేపు మనకి అన్వీల్ అయ్యే పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. రేపు చూద్దాం. మీ అవధాని.